జగ్గంపేటలోని స్వరాజ్య అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాస్ సీఈఓ ఐల పద్మలత మాట్లాడుతూ స్త్రీల యొక్క ఉనికిని, ఔన్నత్యాన్ని ప్రశంసించారు. అదే విధంగా వివిధ రంగాలలో పనిచేస్తున్న మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ డిఎంఎన్హెచ్ఓ దిశ, సిపిఎం పి బాలాజీ, సాస్ సీఈఓ అండ్ ఫౌండర్ యాళ్ల పద్మలత, సిహెచ్సి జగ్గంపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ మాధురి, రాజుపూడి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ పూజా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఝాన్సీదేవి, నవీన, జగ్గంపేట పోలీస్ స్టేషన్ నుండి డి మల్లేశ్వరి, సిహెచ్సి ఏలేశ్వరం, ఐసిటిసి కౌన్సిలర్ జి రాజ్యలక్ష్మి, దిశ కాకినాడ సిఎస్ఓ ఏ బుజ్జిబాబు, సిపిఓ జి రమానాయుడు, డిఎండిఓ ఎంవి రత్నరాజు, సాస్ ప్రాజెక్ట్ మేనేజర్ వి రాజేష్, సాస్ బృందం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. చెప్పండి. ఉమెన్స్ డే అందరికీ ఉమెన్స్ శుభాకాంక్షలు. అలాగే స్వరాజ్య సేవా సంస్థ ఫౌండేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా డాక్టర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఇందాక ఈ అమ్మాయి క్వశ్చన్ చేసింది. సో టీనేజ్ లో అందరూ వెళ్ళిపోతారు చేస్తారు అనేసి అంటున్నారు కదా. అలాగే టీచర్స్కి, పోలీస్ కానిస్టేబుల్ గారికి, ఐసీటీ కౌన్సిలర్ గారికి, ముఖ్యంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మలత గారికి నా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటున్నాను. ఈరోజు ప్రపంచ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ సంస్థ ఏదైతే సాస్ అనే సంస్థ పనిచేస్తున్న వారు ఎవరి కోసం అయితే పనిచేస్తున్నారో ఆ మహిళలందరినీ కూడా ఈరోజు ఇక్కడ పిలిచి వాళ్ళకి ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా మంచి విషయం. సో దీని గురించి ఒక చిన్న బ్రీఫ్ మనం చెప్పుకోవాలనుకుంటే